నా పేరు ప్రేమావతి. అమ్మ సోషల్ మీడియా. నా పేరు ప్రేమావతి. మీ పేరేంటమ్మా? హాయ్, మై నేమ్ ఇస్ సోషల్ మీడియా. చేతిలో ఏంటదమ్మా? ఇదా? నేను నీకు తెలిసే ఉంటానే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ మీకు తెలుసా? ఏమో అమ్మా, తెలీదమ్మా. సరే చెప్పండి. చేతిలో ఏంటది? ఇదా అండి, ఫోన్ అండి. నేను ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాను. అప్డేట్ ఇస్తాను, ఆన్లైన్లో అప్డేట్ ఇస్తాను. మోడీ ఇండియా వస్తున్నారనగా నేనే కండక్ట్ అప్డేట్ ఇస్తాను. తెలుసా మీకు? ఏమో అమ్మా. సరే చెప్పండి. మీ దీపాలు వెలుగుతున్నాయా? వెలుగుతున్నాయే. మీ సిద్ధిల నూనె తెచ్చుకున్నారా? సిద్ధిల నూనె అదెందుకు? ఒకవేళ పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అయితే మీకు నూనె కావాలి కదమ్మా. నాకు తెలుసండి, మా దీపాలు వెలుగుతాయి. నేడే ప్రభు వస్తాడని మనం అనుకోవాలి. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. ఒకవేళ పెళ్లి కుమారుడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మీ దీపాలు వెలుగుతాయా అమ్మా? మాకు తెలుసండి, ప్రభువు రాక ఇప్పుడే నేడే వస్తాడని మనం అనుకోవాలి. అదే ప్రిపేర్ అయి ఉన్నాం. అయినా ప్రేమవతి గారు, మీ ప్రేమ మా మీద ఎక్కువైంది లేండి. మీ ప్రేమ మీ దగ్గర ఉంచుకోండి. ఒకటవ జామ అయింది, ఇంకా పెళ్లి కుమారుడు రాలేదేంటి? రెండవ జామ అయింది, ఇంకా పెళ్లి కుమారుడు రాలేదేమిటి? మధ్యాహ్నం 3 అయింది, ఇంకా పెళ్లి కుమారుడు రాలేదేంటి? మూడో జామ అయింది, ఇంకా పెళ్లి కుమారుడు రాలేదేంటి? కాసేపు విశ్రాంతి తీసుకుందాం. మనం కూడా విశ్రాంతి తీసుకుందాం, చాలా అలసిపోయాం. ప్రభువా యేసయ్య, ఇదిగోనైనా నీ రాకడ కోసం మేము వేచి ఉన్నానైనా. మా దీపాలు వెలిగేటట్టు చూడు నాయనా. అమ్మ.